అక్కడ జరుగుతున్నది వన్ నైట్ స్టాండో లేకపోతే గబుక్కుని ఎవడో మోసం చేస్తే వెళ్ళిపోయి కాదు. పడుకున్న రిలేషన్ కాదు. సడన్ గానే మాట అంది. బిజినెస్ ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి మీ ఫ్రెండ్ పరిచయం అయిన దగ్గర నుంచి అతను ట్రాప్ చేశాడు. ఈవిడ ఆ బిజినెస్ లో ఉంది. అది ఫోన్ కాల్స్ ఎంకరేజ్ చేయడమా లేకపోతే న్యూడ్ కాల్సా ఏదన్నా గానీ ఆవిడ ఏదన్నా ఆ మూడిట్లో ఏ ఆప్షన్ కన్నా ఆవిడ రెడీగా ఉన్న 10 మందిలో ఈవిడ వన్ ఆఫ్ ద ఒక కానీ మేడం ఒకసారి నాకు ఏదో ఒకటి ఆన్సర్ కావాలి మేడం. చెప్పింది ఎందుకు కదా ఇప్పుడు ఏంటి ఆన్సర్. ప్రాబ్లం ఏంటి అసలు? ఆన్సర్ అంటే నాకు చెప్పాలి కదా కనీసం. ఏంది ఇలా జరుగుతుంది ఫోన్లో వస్తేనే కనీసం చెప్పాలి కదా. ఎవడైనా ఏమి ఒప్పుకుంటాడా? చెప్పకుండా అట్లా చేశారు. అరే బాబు నేను వెళ్ళి ఇట్లా న్యూడ్ కాల్స్ మాట్లాడుతున్నాను, జనాలను ఎంకరేజ్ చేస్తున్నా, నువ్వు నన్ను పెళ్లి చేసుకొని ఎవరికన్నా చెప్పిద్దా అమ్మాయి? మామూలు ఒక మాట చెప్తే తప్పేమైపోయింది అరే మేడం? బా ఇది ఇదేనా తప్పేం సినిమాకి చేయలేదు కదా. వెళ్తుందా? సినిమాకి వెళ్తున్నానండి నీకు ఓకేనా అంటాకి? ఆ పిల్ల చేస్తున్నది తప్పు పని ఎట్లా మరి- చెప్తుంది? చెప్పదు. తప్పు చేసేసింది. ఇలాంటి అమ్మాయిని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా లేదా? యాక్సెప్ట్ చేస్తామంటే అమ్మాయి మనసు నాకు ఇక్కడ ఉంది మేడం. కానీ ఇప్పటి వరకు నేను ఏంటి ఇంత తెలుసు నాకు కూడా. అంటే ఏంటి ఈ సూపర్. అమ్మాయి తప్పు చేయటం కాదు, వాడి వల్ల తప్పు చేసిందనే భావన నీకు? అనే డౌట్ వేస్తుంది సార్. ఒక డౌట్ కాదు, నీ భావన ఏంటంటే కనుక నేను ప్రేమించి ఇంతకాలం నువ్వు ఇప్పుడు చూసినటువంటి అవన్నీ అమ్మాయి delete అలాంటి తప్పు చేసేస్తావా? చేయడానికి అవసరం లేదు, వాడు ఎంకరేజ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల ఈ వృత్తిలో అమ్మాయి దిగింది అనేది నీ ఆలోచన. కానీ చిన్న అది కరెక్టే సార్. కాకపోతే ఏంటంటే అమ్మాయి ఇలా చేస్తుంది అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇతన్ని సార్. ప్రేమిస్తున్నావు అమ్మా గంగా? ఇతనంటే నీకు ప్రేమ ఉందా? ఉంది సార్. ప్రేమ లేదంటే నీ దగ్గర ఉన్న చాలా మంది క్యాండిడేట్స్ పరంగా ఇతను ఒకటి ఆ లెక్కలో? లేదు సార్, ఉంది ప్రేమ ఉంది. ఏంటి వాళ్ళకి ఇతనికి మధ్యన డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు ఇచ్చేది ఏంటి, ఇతను ఇవ్వంది ఏంటి, ఇతనిలో ఉన్న కొత్తదనం ఏంటి? ఇతను ఎందుకు కావాలి? 3 రోజుల్లో ఇతను పెళ్లి చేసుకుంటానని అంటున్నావు, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు ఇతన్ని? నీ వ్యాపారంలో నువ్వు కంటిన్యూ అవ్వచ్చు కదా, ఇతను ఎందుకు కావాలి నీ జీవితంలో? అతను అంటే నాకు ఇష్టం సార్. ఎవరు ఇతను అతను అంటేనా? ఇష్టం. ఎందుకు ఇష్టం? అమాయకుడనా, పిచ్చోళ్ళగా నిన్ను నమ్ముతాడనా? నువ్వు ఏ వీడియో కాల్స్ చెప్పి చేసి ఎవరితో వెళ్ళినా కూడా పట్టించుకోకుండా ఉంటాడనా? అంతే కదా, ఆ ఇష్టమే కదా. నిలదీసి నిందించి ఒక 2 వీపు మీద గుద్దేటటువంటి మొగుడు కాదనే కదా ఇతన్ని చేసుకుంటాను అంటున్నావు. నీకేంటంటే ఇలాంటి అమాయకుడు కావాలి. సో ఏంటంటే parallel గా పబ్లిక్ చూపెట్టడానికి ఒక హస్బెండ్, డబ్బుల గురించి ఒక వ్యాపారం, ఈ 2 నడవటానికి ఈ అమాయకుడు కావాలి. ఇక్కడ ప్రేమ దోమ ఏమి లేదు మేడం. ఐ డోంట్ థింక్ సో. నువ్వు ఈ వృత్తికి అలవాటు పడ్డావు, ఈ ఆలోచనకు అలవాటు పడ్డావు, ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చావు. నీకేం అవసరం అమ్మా? ఇంజనీరింగ్ చేసి అమెరికా పోవచ్చుగా, దీనికి 10 రెట్లు సంపాదిస్తావు. ఎందుకు డబ్బు అంటే అంత వ్యామోహం? నిజంగా వాడు అంత వాడు సంజయ్ అనేవాడు, శ్యామ్ అనేవాడు నిన్ను మాటల గారడిలో పడేసి ఇలాంటి వృత్తిలో దింపడానికి అంత గొప్పవాడా వాడు? నేనేం అనుకోవట్లేదే. ఇక్కడ నీకెంతో కొంత ఇంటెంట్ లేకపోతే నిన్ను ఎవ్వరు ఇన్ఫ్లుయెన్స్ చేయరమ్మా. నీ క్యారెక్టర్ కరెక్ట్ అయ్యి, నీ ఆలోచన బలంగా ఉంటే కనుక, నీ పెంచేటటువంటి పద్ధతి కరెక్ట్ అయ్యి ఉంటే నీకెప్పుడు కూడా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వు. అలాంటి శ్యామ్ లాంటి ఎదవలు బోల్డ్ మంది ఉంటారు, ఎందుకుంటారు? ఏం చేద్దాం అంటావమ్మా ఇప్పుడు? చెప్పు చెప్పు సీను. సార్. సరే మేడం, అయ్యో సార్ సార్ చెప్పండి. సీను చెప్పు. సార్ అమ్మాయి ఇష్టపడి నన్ను చేసుకుందంటే ఓకే సార్, నేను ఓకే చేసుకోవడానికి. ఇంకా కానీ నెక్స్ట్ టైం ఈ రిపీట్ రాకుండా ఉంటే చాలు సార్. ఇలా మెసేజ్లు కానీ వీడియోలు కానీ ఈ అనుమానం ఉంటే నా వల్ల కాదు సార్. ఎవరికి అవ్వదు. సరే ఓకే, మంచి కండిషన్ పెట్టాడు, ఏమంటావు అమ్మా? ఆల్రెడీ పెళ్లికి ముందు కడుపు చేసినావు కదా, ఎవరిని నిన్న? నన్నే చేశారు. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంటా? అవును అవును. వారిని. చేసిన నీకు గ్యారంటీ ఏంటి? కరెక్ట్. వాడు చేసాడా నేను చేశానా? కరెక్ట్ నువ్వే చెప్పు. చేసావు. ఆ? నువ్వే చేసినావు. ఎప్పుడు? చేసావు. అది నీకు ఇప్పుడు తెలియదు. నీకున్న ప్రెగ్నెన్సీ ఈయన ద్వారా అని నువ్వు అంటావు. ఈ మధ్యలో 10 మంది దుకాణాలు అయితే నడిచిపోతాయి. ఎన్నో నెలమ్మా? ఎన్నో మంత్ మీది? 4th మంత్. అది తేల్చడం కష్టం. ఇప్పుడు అందుకే ఇమీడియట్ గా పెళ్లి కూడా పెట్టుకున్నట్టున్నారు వీళ్ళు. నువ్వు ఆ వృత్తిలో బిజీగా ఉంటూ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యి ఇప్పుడు ఇతనే తండ్రి అంటే ఇప్పుడు ఇతనే ఎలా? అతని చెవులో ఏమైనా కాలీఫ్లవర్ ఉందా నమ్మటానికి? నీ కడుపులో ఉన్న బిడ్డకి ఎవరు తండ్రి? అమ్మా నీ మనస్సాక్షికి అయితే తెలుసు కదా ఎవరు తండ్రి అయి ఉండొచ్చు అని. అది కూడా కన్ఫ్యూజ్ అయినా. చాలు. పుట్టినోడు ఎంత భయంకరమైన పరిస్థితిలో పుడతాడు అనేది ఇంకా అర్థం అవుతుంది. వాడికి తండ్రిని ఎత్తుక్కోవాలి రోడ్డు ఏం మీద. లేదు ఆల్సర్ లైసెన్స్ ఇచ్చేయడానికి అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంది. అంతే. ఈ లోపు వీడియో బయటకు వచ్చింది. లేకపోతే అందుకే అబ్బాయి ఈ తండ్రి హడావుడి అతనే అంతా. కదా. అందుకే ఈ హడావుడి అర్జెంట్ హడావుడి పెళ్లిళ్ళు అన్ని నడుస్తున్నాయి. జాబ్ చేయని అతన్ని ఎదురు డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేసుకుంటూ ఐఫోన్లు కొని పెడుతూ అతనికి బట్టలు కొని పెడుతూ ఇన్ని చేస్తుందంటే లైసెన్స్ కోసం ఒకటి కావాలా? ఇంకా మారి ప్రెగ్నెన్సీ ఎందుకు? ఉమ్, అసలు మామూలుగా ఇట్లాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ ఎందుకు? పతివ్రతలాగా మాట్లాడుతుందో పక్కన. కాదమ్మా, ఇది ఒక బిజినెస్ వ్యాపారంగా తీసుకెళ్తున్నట్టు నువ్వు మిగతా మగవాళ్ళు ఎవరి దగ్గరికి అయితే కనుక మీరు వ్యాపార దృష్టితో వెళ్ళారో వాళ్ళ దగ్గర జాగ్రత్త పడ్డారా? అంటే కాంట్రసెప్షన్ వాడారా? ఏమ్మా ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటున్నావు కదా, మరి ఆ ప్రెగ్నెన్సీ అతని వల్లే వచ్చిందా లేదా నువ్వు ఆల్రెడీ ఎవరో వేరే వ్యక్తితో అక్కడ వీడియోలో కూడా కనిపిస్తున్నావు, అతని వల్ల కూడా వచ్చి ఉండొచ్చు కదా? లేదు మేడం, అతని వల్ల రాలేదు. ఎందుకని? ఒకసారి జరిగింది కదా అది. ఆ, అతని అంటే వల్ల మీరు ఏం ఏమైనా ప్రాబ్లం ప్రికాషన్స్ లేదు. వాడారా? ఎస్ మేడం. మరి మీరు ఆ యాప్ల్లో చేసే పని ఏంటి? యాప్ ద్వారా నువ్వేదో కాదమ్మా. మాట్లాడుతూ ఉంటావు కదా, ఏం చేస్తావు అది?
సో ఈ ఫిజికల్ ఎన్కౌంటర్ అనేది అతనితో ఒక్కసారే జరిగింది, శ్యామ్ అనేటటువంటి వ్యక్తితో. ఒకసారి జరిగింది. ఇంకెవరితోని జరగలేదు. ఎవరితో జరగలేదు సార్. అతనితో జరిగినప్పుడు మాత్రం నువ్వు జాగ్రత్త పడ్డావు, జాగ్రత్త పడ్డాను ప్రెగ్నెన్సీ సార్. రాకుండా జాగ్రత్త పడ్డావు. పడ్డాను సో ఈ సార్. ప్రెగ్నెన్సీ ఇతని వల్లే వచ్చింది అనేది నీ ఉద్దేశం. అవును సార్. మరి నీకు ఇన్కమ్ అవును. అనేది ఏంటి? ఫోన్ లో నువ్వు చేసే పని ఏంటి? ఓన్లీ ఫోన్స్ మాట్లాడడం, సెక్సువల్ గా ఫోన్లు మాట్లాడడం, కాల్స్ మాట్లాడడం అంతే మేడం. అంతవరకు. ఇప్పుడు అతను ఏమంటున్నాడు అంటే ఇవన్నీ మానేసి, ఈ చెత్త అంతా మానేసి ఇక నుంచి బాగుంటానండి అంటే అతన్ని అమ్మాయిని చేసుకుంటానండి అంటున్నాడు. మీరేమంటారు? టైం కావాలి మేడం నాకు. టైం కావాలా? దేనికి టైం కావాలా? బాబోయ్. ఒళ్ళు కొవ్వెక్కింది కాకుండా ఇంకా టైం కావాలా నీకు? ఆ అబ్బాయి అసలు నేను చేసుకుంటానంటే గొప్ప. ఉమ్. టైం కావాలంట, టైం. కళ్యాణ్ సార్ మేడం, చెప్పండి సార్. అదే ఇక్కడ ఏంటంటే బేసికలీ ఈ అమ్మాయికి ఇప్పటికి కూడా టైం కావాలి అనేటటువంటిది యాంటీ క్లైమాక్స్ అమ్మ ఇక్కడ ఈ మొత్తం కార్యక్రమానికి. మేమేమనుకున్నాం అంటే నీ సైలెన్స్లో ఎక్కడో కొద్దిగా కాన్షియస్ రియలైజేషన్ వచ్చిందేమో, నిన్ను సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటున్నామేమో, డబ్బులు సంపాదించడానికి ఇది మార్గం కాదేమో, ఈ డబ్బులు సంపాదించేటటువంటి వ్యామోహంలో ఒక మంచి వ్యక్తి, నిజాయితీగా నిక్కచ్చిగా ఉండేటటువంటి నిన్ను ప్రేమించేటటువంటి ఒక వ్యక్తిని పోగొట్టుకుంటున్నామేమో అనేటటువంటి రియలైజేషన్ వచ్చిందేమో అని అనుకున్నా. టైం దేనికి కావాలమ్మా? దేనికి కావాలి? జీవితం ఇది. చూడు ఎంత సింపుల్గా ఒక వీడియో ఒకటి షేర్ అయిపోయింది. ఇది ఇతని వరకు షేర్ అయింది. ఎంతమందికి షేర్ అయిందో, ఎన్ని లక్షల మందికి, వేల మందికి షేర్ అయిందో నీకు తెలుసా? ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నీకు తెలీదు. రేపొద్దున నువ్వు రోడ్డు మీద నిలబడితే కనుక ఎవడు పడితే వాడు వస్తావా అని అడుగుతాడు. నువ్వేమో చేయమంటున్నావు అంటే శ్యామ్ ఒక్కడితోనే నాకు ఈ ఫిజికల్ కాంటాక్ట్ అండి, మిగతాదంతా కూడా వీడియో చాట్, సెక్స్ చాట్ అని అంటున్నావు. అయిపోయింది, నీ జీవితం క్లోజ్డ్ అమ్మా. ఇప్పుడు నువ్వు వాస్తవానికి నువ్వు టైం అడగటం కాదు, అతను టైం అడగాలి. నువ్వు నిజాయితీగా నిక్కచ్చిగా నువ్వు నిజాయితీగా మారి వస్తావా? మారి వచ్చినట్టుగా ఇక్కడ ప్రామిస్ చేసి వచ్చిన తర్వాత కూడా ఈ వ్యాపారం, ఈ వృత్తికి అలవాటు పడినటువంటి నువ్వు రేపొద్దున ఏదైనా డబ్బులు అవసరం అయితే కనుక, లేదంటే లగ్జరీస్కి అలవాటు పడితే కనుక అదే వృత్తి మళ్ళీ నీకు గుర్తొచ్చి మళ్ళీ అదే ట్రాక్లోకి వెళ్తావా లేదా అనేటటువంటి గ్యారంటీ లేనటువంటి జీవితంతో అతను దినదిన గండం నూరెళ్ళ ఆయుష్ అన్నట్టు చావాలి. డౌట్ సార్, నేను చాలాసార్లు ఫోన్ చేశాను సార్. ఫోన్ చేస్తుండూ కూడా ఫోన్ బిజీ లేదంటే స్విచ్ ఆఫ్ అలా అవుతుంది సార్. సరే, ఆవిడ కానీ బిజీలో ఎందువల్ల ఉందిలే. ఇలా జరుగుతుందో కూడా తెలియలేదు. అడిగేస్తే బిజీగా ఆయన ఉన్నాయని ఎంత మాత్రం విషయం అమ్మాయి కూడా చెప్తున్నాను. ఇప్పుడే తెలుస్తుంది. నానా నువ్వు ఎందువల్ల జరిగిందో తెలియకుంటుంది. అసలు నేను చెప్తూనే ఉన్నాను సార్. నువ్వు ఈ 2 సంవత్సరాల పాటు 4 బుర్కాలు వేసుకుని కూర్చున్నావు. నువ్వు అర్థమైందా? నీకేం బయట ప్రపంచంలో ఏం నేను జరుగుతుందో చేసిన తప్పు అదే సార్. నీవు చేసిన తప్పు అంటావా, లేదంటే నీ అమాయకత్వాన్ని ఆ అమ్మాయి క్యాష్ చేసుకుని? లేదు సార్, ఆమె మీద నమ్మకంతో నేను ఆమె వదిలేశాను సార్. కానీ అంత సరే పని సరే, చేస్తానని ఇప్పుడు expect చేయలేదు. డాక్టర్ గారు చెప్పింది విను. ఇంకా వినండి. ఇప్పుడు బేసికలీ ఏంటంటే 2 years పాటు మీరు మోసపోయారు. ఇంతమంది మగాళ్ళను ఉంచుకోవటం అనేది కాదు, కానీ ఇంత మగాళ్ళతో పాటు వ్యాపారం నడిపేటటువంటి ఈ అమ్మాయి ఈరోజు మధ్యలో మిమ్మల్ని ఎందుకు లూప్లోకి లాగింది అంటే కనుక దానికి ఒకటి రీజన్. ఎందుకంటే తనకి సింబాలిక్గా తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకునేటటువంటి ఒక వ్యక్తి కావాలి. ఇలాంటి వాటిని పసిగట్టి సిఐడి లాగా వెంటబడకుండా ఉండేటటువంటి ఒక వ్యక్తి కావాలి. ఆ విధంగా నువ్వు దొరకటం అనేది ఆ అమ్మాయి అదృష్టం. ఆ వీడియోలో తండ్రి అని ఒప్పుకుంది, అందులో ఉన్నది శ్యామే అని ఒప్పుకుంది. ఇందులో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.